పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈనాడు తల్లి శ్రీ సభ దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి 80వ వర్ధంతి జరుపుకుంటున్న ఈ శుభ సమయాన తమ్మి గారి గురించి కొన్ని ధ్యానాంశాలను ధ్యానించుదాం. ప్రభువు తెలివిని వివేచనమును నరుల మీద కుమ్మరించును. అది తనను స్వీకరించు వారికి గౌరవార్థం చేకూర్చి పెట్టును. శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనము. యేసు దేవుని స్వీకరించు వారి జీవితమున వివేచనమును, భక్తిని, విశ్వాసమును వారికి కుమ్మరించి మహాగౌరవమును ఆ దేవాది దేవుడు చేకూర్చి పెట్టును. ఆ విధమైన జీవన విధానం జీవించిన విశ్వాసులలో బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు వారి జీవితమును మనకు ఆదర్శంగా నిలిపారు. దేవుని కొరకు ఆరాటపడిన హృదయం బ్రదర్ జోసెఫ్ తమ్మి గారిది. దేవుని యందు అచంచల విశ్వాసమును, భయభక్తులను తమ్మి గారు కలిగి అనేకులను ఆ దేవుని అనుచరణలో నడిపింపచేశారు. ఇంకను అనగా ఇప్పటికీ తమ్మి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరినీ దేవుని అనుచరణలో, దేవుని విశ్వాసంలో, దేవుని యందు భయభక్తులలో ఎప్పటికీ నడిపిస్తూనే ఉన్నారు. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు జీవించిన జీవితం చాలా పేద జీవితం. యేసు దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో విజ్ఞానమును అనగా దైవ జ్ఞానమును కలిగి బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు జీవించారు. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు ఎన్నో అద్భుత కార్యములను వారి జీవితమున చవిచూశారు. యేసు నిజ దేవుని నామమున ఎందరో రోగులను స్వస్థపరిచారు. దేవుని యందు భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో అమితమైన విశ్వాసమును బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు కలిగి ఉన్నారు. కాబట్టే వారు పంచగాయాలను పొందుకున్నారు. మహాగౌరవమును ఇప్పుడును కూడా అందుకొనుచునే ఉన్నారు. ఈ పుణ్యక్షేత్రమునకు దైవ భక్తులు, విశ్వాసులు వచ్చి పెదావుటపల్లి బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి పుణ్యక్షేత్రం నందు వారి వారి మనవులను తెలిపి ప్రార్థింపుమని బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొని సంతోషంతో వారి గృహములను చేరుకుంటారు. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి పండుగ సందర్భంగా తమ్మి గారి జీవితంను మనం జ్ఞాపకపరుచుకొని దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ఇదంతయు దేవుడు బ్రదర్ జోసెఫ్ తమ్మి గారికి ఇచ్చిన ధన్యతయే. సామాన్య వ్యక్తులకు ఏమాత్రము ఇంత ధన్యత లభించదు. దేవుని స్వీకరించిన ఆ దేవుని విశ్వాసులకు మాత్రమే ఇంత గౌరవం, ధన్యత లభిస్తుందని దేవుని వాక్కు మనకు తెలియజేస్తుంది. శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు క్రీస్తు ప్రభువును అనుసరించారు. కాబట్టే జోసెఫ్ తమ్మి గారికి మహాగౌరవం. ఆ దైవ సేవకునిగా దేవుని సేవ చేసిన వారికి లభిస్తుందని బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి జీవితం మనకు ఆదర్శంగా నిలిచింది. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు ఎప్పుడు చనిపోతారో అనే దైవ జ్ఞానంను తమ్మి గారికే దేవుడు ప్రసాదించారు. కనుకనే బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు తాను చనిపోకముందే తన సమాధి పెట్టెను తయారు చేయించుకొని తాను ఎప్పుడు చనిపోతారో ముందుగా విశ్వాసులకు తెలియజేశారు. వారే స్వయంగా చేయించుకున్న ఆ సమాధి పెట్టెలో పడుకొని వారు కొంత సమయాన్ని కూడా బ్రతికుండగానే తన కొరకు చేయించుకున్న తన సమాధి పెట్టెలో గడిపేవారట. ఎంతో దైవభక్తిని, దేవుని యందు విశ్వాసమును, దైవ జ్ఞానమును కలిగిన మన బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన సహాయమును మనందరం కోరుకోవాలి. కథోలిక పుణ్యక్షేత్రమైన
పెదావుటపల్లి పుణ్యక్షేత్రమును దర్శించుకొని ఆ దేవాది దేవుని ఆరాధించి యేసు దేవునికి స్తోత్రములు తెలియచేసి త్రియేక దేవుని ఆశీర్వచనములను మనందరము పొందుకుందాం. బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితమును మనం కూడా ఆదర్శంగా తీసుకుని క్రీస్తు ప్రభుని మన జీవితంను స్వీకరించి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఎడల విశ్వాసముతో ఆ యేసు దేవుణ్ణి అనుసరిస్తూ ఇతరులను కూడా చేయలాగున మన జీవన విధానమును ఇతరులకు సుమాతృగా ఉంచి జీవించుటకు మనమందరము అలవర్చుకుందాం. సాటితోటి వారిని గూర్చి ప్రార్థన చేద్దాం. మన తరపున అనేక ఆత్మలు ఆ దేవుని చెంతకు చేర్చుదాం. బ్రదర్ జోసెఫ్ తంబి గారి ధన్యత పట్ట కొరకు ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి అడుగు జాడల్లో నిరాడంబర జీవితంను జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యమిచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసభ ఎడల విధేయత చూపి దేవమాత ఎడల భక్తిని బేదల పట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శకంగా ఉండునట్లు దయచేయండి. మీ చిత్తమైనచు మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గార, పునీత జోజప్ప గార, అసిసిపుర ఫ్రాన్సిస్ గారు, సకల పునీతులారా బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క ధన్యత పట్ట కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యం ఈ లోకంలో కొనసాగునట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనంగా వినియోగించండి. మా ప్రేమ గల తండ్రి, మా విన్నపమును బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క ధన్యత పట్టాను త్వరగా చేయమని కోరుకుంటూ ఉన్నాం. జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశ్రయింపబడిన వారగిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండి మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. బ్రదర్ జోసెఫ్ తంబి గారు మా కొరకు ప్రార్థించండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారు మా కొరకు ప్రార్థించండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారు మా కొరకు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.